నాలోని భావాలను కవితలుగా పొందుపరిచి ప్రతిరోజు నీతో పంచుకోకపోతే నాకు నిద్రపట్టదు జానకి. ఆ శివరామకృష్ణ, దేవుడి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించడం కన్నా నాలాంటి విధవరాలు ఊరేగించడం మంచిది. ఈ రోజు పెద్దవాళ్లు మెచ్చలేదని పారిపోవాలనుకున్నవాడివి, రేపు రూప నచ్చలేదని పారిపోవని నమ్మకం ఏంటి? ఏమో, నువ్వు రూపం తీసుకెళ్లి వాడుకుని వదిలేస్తే వాడుకోవాలి అని అనుకునేవాడినే అయితే పెళ్లి గురించి ఆలోచించేవాడినే కాదు, ఆ పని ఈ పాటికే చేసి ఉండేవాడిని. రూప ఏ క్షణమైనా నాతో రమ్మంటే వచ్చేస్తుంది. కానీ నేను ఇంతవరకు అడ్వాంటేజ్ తీసుకోలేదు. కారణం, పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకుంటారనే. మీ అమెరికాలో అయితే ప్రేమని మర్చిపోవటం, మొగుడిని మార్చేయడం లాంటివి ఈజీగా జరుగుతాయేమో, కానీ ఇది ఇండియా. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడం. నువ్వంటున్న ఈ ఇండియాలోనే కులం, మతం, కట్టుబాట్లు అని కొన్నున్నాయన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. కులంతో మాకు సంబంధం లేదు, ఎందుకంటే మేము ప్రేమికులం. మాది ప్రేమ కులం. మాకు మతం కన్నా మా అభిమతమే ముఖ్యం. కట్టుబాట్ల కన్నా కలిసి జీవించడం ముఖ్యం. ప్రేమించే ముందు రూప ఎవరో తెలియకుండా ప్రేమించానా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఎవరో అడ్డుపడతారని భయపడనా. రేపు మా కుటుంబాలు మాకు అండగా లేకున్నా నేను రూపను సంతోషంగా చూసుకోగలను. అలాగని పెద్దవాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేయనని చెప్పట్లేదు. చేసిన ప్రయత్నం విఫలమైతే మా దారి మేము చూసుకుంటాం అన్నాను. మీరు సరిగ్గా విన్నారో లేదో, ఇందాక నేను వెళ్ళిపోదామనే మాట వాడాను, కానీ పారిపోదాం అన్న మాట వాడలేదు. ఒప్పుకోరేమో అని భయపడేవాళ్ళు పారిపోతారు. ఒప్పుకోకపోయినా పర్వాలేదు, ధైర్యంగా బ్రతకాలి అనుకునేవాళ్ళు ఎదురించి వెళ్ళిపోతారు. అయినా నాకు కావాల్సింది రూపని సంతోషంగా ఉంచడం, నేను రూపతో కలిసి సంతోషంగా ఉండడం. అందుకోసం పెద్దవాళ్ళు కాళ్ళు పట్టుకుంటాను. వాళ్ళు కాదు అంటే రూప చెయ్యి పట్టుకొని ఊరు బయటకు నడుస్తాను. అంతేకాని రూప చెయ్యి మాత్రం వదలను. లేదు వదలాల్సిందే అన్న పరిస్థితే వస్తే నా ప్రాణం వదిలేస్తాను. కనీసం అప్పుడైనా మీరందరూ నా ప్రేమను నిజమని నమ్మితే చాలు. సరే సుందర్, మీ ప్రేమ నిజమని నేను నమ్ముతున్నాను. కానీ ఆ నమ్మకం అందరికీ కలిగేంత వరకు మీరు ఎలాంటి పొరపాటు చేయకూడదు. కానీ రూప చదువు పూర్తయ్యేలోపు నువ్వు జాబ్లో సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది. ముఖ్యంగా ఇలా దొంగచాటుగా కలవటం మానేయాలి. జీవితాంతం మేము కలిసి ఉండేలా చేస్తానని మీరు మాటిస్తే మాకిలా కలవాల్సిన అవసరమే లేదండి. తప్పకుండా సుందర్, మీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి మీరు తప్పకుండా కలుస్తారు. దానికి నేను చేయగలిగిన సహాయం చేస్తాను. థ్యాంక్స్ అక్క. మీ పెళ్ళైన తర్వాత థ్యాంక్స్ చెప్దు గాని ముందు ఇక్కడి నుంచి కదలండి. ఎవరైనా చూస్తే మొదటికే మోసం వస్తుంది. బయలుదేరు సుందర్. అలాగేనండి, వెళ్ళొస్తానా. బాయ్ రూపా. బాయ్. మా మంచక్క.
అమ్మా 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 ఓ ఎక్కడున్నావా? అమ్మా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చెప్పేది వింటే నువ్వు కూడా సంతోషిస్తావు. ఏంట్రా అది? నేను గెలవగలననే నమ్మకం కలిగిందమ్మా. నువ్వు నన్ను ఎంత కష్టపడి పెంచావో నాకు తెలుసమ్మా. అనుక్షణం నా కోసం ఆలోచించావు. నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నావు. ఇప్పుడు నీకున్న లోటు తీర్చే రోజు దగ్గర పడిందమ్మా. నీ కష్టానికి ఫలితం దక్కపోతుందమ్మా. ఇన్ని రోజుల నుంచి నువ్వు పడుతున్న శ్రమకి విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నన్ను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నావో ఆ స్థాయిలో నిలబడి నిన్ను సంతోషపెడతానమ్మా. నువ్వు అనుకున్న అమ్మాయినే నీకు కోడలుగా తీసుకురాబోతున్నానమ్మా. నీకు ఈ వార్తను వినిపించే సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నానమ్మా. ఎన్ని రోజులు అనుకున్నది సాధించగలనో లేదో అని కంగారు పడ్డాను. కానీ నీ ఆశయం నెరవేరబోతుంది. మన పొగ చల్లారబోతుందమ్మా. నా ప్రేమ నిజమని రూప ఎప్పుడో నమ్మేసింది. ఇప్పుడు ఆ కృష్ణ కూడా నమ్మేలా చేశాను. రూప సంతోషమే నా సంతోషం అని చెప్పాను. రూపని కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాను. రూప కోసం ప్రాణాలైనా ఇస్తానని చెప్పాను. ఇదంతా నమ్మిన కృష్ణ మా ప్రేమకు అండగా ఉంటానని, మమ్మల్ని కలుపుతానని మాటిచ్చిందమ్మా. కానీ రూప నేను ఒక్కటైతే ఆ కుటుంబం మొక్కలవుతుందని కృష్ణకి తెలీదమ్మా. నాన్న చావుకి కారణమయ్యారు. మనల్ని దిక్కులేని వాళ్ళని చేశారు. మనం అనాథలుగా బ్రతుకుతుంటే వాళ్ళ మాత్రం ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని రూపంలో వాళ్ళకి దూరం చేయబోతున్నానమ్మా. ఏ క్షణమైనా రూప నా కోసం ఇళ్ళొదులు రావడానికి సిద్ధంగా ఉంది. దానికి కూడా కృష్ణ సాయం చేస్తుందమ్మా. ఎప్పుడో విడిపోయిన తండ్రి కొడుకుల్ని కలపడానికి వచ్చింది. కానీ ఆ శివరామకృష్ణ కృష్ణని మనవరాలిగా అంగీకరించలేదు. రూప నేను ప్రేమించుకుంటున్నామని తెలిసినా కృష్ణే మాకు అండగా ఉందని తెలిస్తే ఆ శివరామకృష్ణ ఇంకా మండిపడతాడు. అటు విడిపోయిన కొడుకుని దగ్గరకు రానివ్వడు, ఇటు కలవాలనుకుంటున్న నన్ను రూపని కలవనివ్వడు. కృష్ణ ఎలాగూ నా ప్రేమను నిజమని నమ్మింది కాబట్టి గత్యంతరం లేక రూపని నాతో పంపించడానికి సిద్ధపడుతుంది. శభాష్! నాకు తెలుసురా నా కొడుకు ఎంత సమర్థుడో. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను.
ఎప్పుడు నువ్వొచ్చి నాతో ఈ మాట చెప్తావా అని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నాను. ఏ ఇంటినైతే మనం కూల్చాలి అనుకుంటున్నామో దానికి ఆ ఇంటి మనిషే సాయపడేలా చేసుకున్నాం. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు. పాపం, విడిపోయిన తండ్రి కొడుకుల్ని కలపడానికి ఆ ఇంటికొచ్చిందా పిల్ల. కాని మన కోసం ఆ ఇంటినే విడగొట్టడానికి సాయపడుతోంది. ఆ కుటుంబంలోని మనుషులు ఒక్కొక్కరిగా విడిపోవడం నేను కళ్ళారా చూడాలి. 10 ఏళ్లుగా నేను బతుకుతోంది అతని మీద పగతోనేరా. ఆ పగ తీర్చుకోవడానికి కన్న కొడుకునే ఆయుధంగా ఉపయోగించాను. నేను సంధించిన ఆయుధం ఆ ఇంటి పరువుని సర్వనాశనం చేస్తుంటే కళ్ళారా చూసి నేను సంతోషించాలి. నువ్వు సంతోషపడే టైం వచ్చిందమ్మా. నువ్వు ఎప్పుడు అంటే నేనప్పుడు రూపతో ఊరొదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. తొందరపడకురా, దేనికైనా సమయం రావాలి. మనవరాలు లేచిపోయింది పగవాడితో అని తెలిసిన మరుక్షణం ఆ శివరామకృష్ణ గర్వం నీరుగారిపోతుంది. దానివల్ల నా పగ చల్లారదు. గర్వంతో పాటు పరువు, ప్రతిష్ట అన్నీ మంటగలిసిపోవాలి. అప్పుడే నా కడుపు మంట చల్లారుతుంది. లేవ తీసుకుపోతే రూప ఒక్కతే ఆ కుటుంబానికి దూరం అవుతుంది. కానీ ఆ తర్వాత జరగాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఆ కుటుంబం మొత్తం ముక్కలవుతుంది. అందుకేం చెయ్యాలో నీకు తీరిగ్గా నేను చెప్తాను. వెళ్ళి కాళ్ళు కడుక్కునిరా, భోజనం చేద్దుగాని. శివరామకృష్ణయ్య, నీ పతనానికి రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు చూస్తుండగానే నీ వంశ గౌరవం పేకమేడలా కూలిపోతుంది. రూపా, థ్యాంక్ యూ. ఇందా. ఏంటిది? జాబ్ అప్లికేషన్. రైల్వేస్ లో జాబ్స్ పడ్డాయి, నీతో అప్లై చేద్దామని తీసుకొచ్చాను. ఇది ఫిలప్ చేసి నీ సర్టిఫికెట్స్ నాకివ్వు, నేను అప్లై చేస్తాను. అప్లై ఎలా చేయాలో నాకు తెలియదు అనుకుంటున్నావా? అయితే నువ్వే చేసుకో. అప్లికేషన్ తీసుకొచ్చి ఇవ్వడం వరకే నా బాధ్యత, అంతే. నాకు రైల్వేస్లో జాబ్ చేయడం ఇష్టం లేదు. నేను ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ట్రై చేస్తున్నాను. అప్లై చేయగానే జాబ్ రాదమ్మా, చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. రిటన్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూ పూర్తవ్వాలి, ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలి. ఈలోగా నువ్వనుకున్న ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వస్తే సరే. ఓ వైపు ఇది కూడా సేఫ్టీగా ఉంటుంది కదా, మంచిదే కదా. హలో, కొంచెం రిలాక్స్ అవ్వు. అసలు అప్లై చేయడమే ఇష్టం లేదంటుంటే
రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూలు అంటావేంటి? నేను కార్పొరేట్ ఆఫీస్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని హాయిగా సిస్టమ్ ముందు కూర్చొని చేసే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఇలాంటివి చాలా అప్లికేషన్స్ చూశాను. నేను తలుచుకుంటే ఎప్పుడో ఏదో ఒక ఉద్యోగం సంపాదించేవాడిని. కానీ మనకు కావాల్సింది అది కాదు. అంత ఈజీగా తీసిపారేక్ సుందర్. ముందేదో ఒక జాబ్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలు చాలు. పిల్లనిచ్చే మామ గవర్నమెంట్ జాబ్ అడిగాడని ఏజ్ బార్ అయ్యేదాకా ఎదురు చూసే టైప్ కాదు నేను అనుకున్నది దక్కేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. అది ప్రేమైనా, ఆ ప్రేమను పొందడానికి అవసరమైన ఉద్యోగం అయినా. నీ కాన్ఫిడెన్స్ నీది, నా భయం నాది. అపధర్మంగా పడుంటుందని నేను అప్లికేషన్ తీసుకొచ్చాను. సరే, నువ్వు అప్లై చేయకు. నీ సర్టిఫికెట్స్ నాకివ్వు, నేనే అప్లై చేస్తాను. మీ నాన్నగారి పేరు చెప్పు. మీ నాన్నగారి పేరు చెప్పు సుందర్. చూసావా, మనం ప్రేమించుకుంటున్నాం గాని ఇంకా ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలీదు. ఈ రోజు వరకు మీ నాన్నగారి పేరే నాకు తెలీదు. ఎలా తెలుస్తుంది? మా నాన్నగారు ఏమైనా ఊరి పెద్ద శివరామకృష్ణ లాంటివారా? సుందర్, ఎందుకంత వెటకారం? ఇప్పుడు నేనేమన్నానని? మీ నాన్నగారి పేరు అడిగాను, అంతే. అదేలే, నేను మాత్రం ఇప్పుడేమన్నాను? ప్రతి చిన్న విషయానికి ఫీల్ అవుతావేంటి సుందర్? మన మధ్య వాళ్ళ టాపిక్ ఎప్పుడు రాలేదు కాబట్టి నాకు వాళ్ళ పేర్లు తెలీదు. దానికే నువ్విలా. సర్లే, అప్లికేషన్ వెళ్ళావు. నెక్స్ట్ టైం కలిసినప్పుడు సర్టిఫికేట్స్తో పాటు కలిపి ఫిలప్ చేసి ఇస్తాను. నువ్వే అప్లై చేద్దువు గానీ. సరే, నాకు కొంచెం పని ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. హరిబాబు గారు, మీరండి? ఈ ఎన్నాళ్ళైంది బాబు మిమ్మల్ని చూసి. బాగున్నారండి? బాగున్నాను వీరయ్య, నువ్వెలాగున్నావు? బాగున్నాను బాబు. అయ్యగారున్నారా? ఉన్నారండి. రండి రండి. అయ్యగారు, 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 అయ్యగారు. ఏమిట్రా? హరిబాబు గారు వచ్చారండి. నమస్కారం అండి. అరే హరి, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. రా కూర్చో. ఎలా ఉన్నారండి? బాగున్నానయ్యా. నువ్వెలా ఉన్నావు? మీ ఆవిడ, అబ్బాయి అందరూ కులాసగా ఉన్నారా? అందరూ బాగున్నారండి. మీ ఆశీస్సులు మాకున్నాయిగా. వీరే, వెళ్ళి కాఫీ పట్టరా. అట్టగానండి. రాఘవ, నారాయణ, అందరూ రండి. ఇంకేమిటయ్యా విషయాలు? వ్యాపారం అని టౌన్లో స్థిరపడ్డావు. ఇన్నేళ్లకు దొరికిందా నీకు తీరిక మమ్మల్ని చూడడానికి? బాగున్నారన్నయ్య? బాగున్నానమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. నమస్తే అన్నయ్య. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నావు రాఘవ? బాగున్నాను. నువ్విక్కడున్నప్పుడు మా కుటుంబంతో కలిసిపోయి మాలో ఒకడిగా ఉన్నావు. మళ్ళీ నిన్నిప్పుడు ఇలా చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉందయ్యా. మీకు తెలియందేముందండి, పట్నంలో వ్యాపారం అంటే పోటీ ఎక్కువ. తట్టుకుని నిలబడాలంటే ఎంతో కష్టం. ఇన్నాళ్ళు ఎలాగోలా కష్టపడి నాకంటూ ఒక ఇల్లు, కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్సు, 1-2 స్థలాలు కొనుక్కొని అక్కడే స్థిరపడ్డాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. మీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నాడండి. నెలకి 50,000 జీతం. మీరు పడిన కష్టానికి ఫలితం దక్కింది. మీ అబ్బాయి ప్రయోజకుడయ్యాడు. ఎందుకీ పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారన్నయ్య గారు? ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చానమ్మా. ఏమిటి, పెళ్లిగాని కుదిరిందా? మీరు ఒప్పుకుంటే కుదిరినట్టేనండి.
అంటే ఆ, క్షమించాలి. మీ కుటుంబం గురించి తెలిసిన వాణ్ణి, మీ మనస్తత్వాల గురించి బాగా తెలిసిన వాణ్ణి, మీ కుటుంబంలోని మనిషిగా మెదిలిన వాణ్ణి కాబట్టే ఈ చొరవ తీసుకుంటున్నాను. మీ రాఘవ కూతుర్ని మా అబ్బాయికి ఇవ్వమని అడగడానికి వచ్చానండి. రూపకప్పుడే పెళ్ళా? తనింకా చదువుకుంటూనే ఉంది. ఇప్పట్లో తనకి పెళ్లి చేసే ఆలోచన మాకు లేదు. ఏం రాఘవా? అవునండి, చదువు పూర్తవకుండానే పెళ్ళంటే అదే మీ ఆలోచన అయితే అమ్మాయి చదువు పూర్తయ్యేంత వరకు మేం వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు నేను వచ్చింది కూడా మీ నుంచి ఒక మాట తీసుకుందామని తప్ప వెంటనే పెళ్లి చేయమని కాదు. ఒకసారి పిల్ల మాదే అనిపించుకుంటే తర్వాత సంగతి తర్వాత. అక్క, చూసావా అక్కడేం జరుగుతుందో? ఏం జరుగుతుంది రూపా? నాకు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు తెలుసా? పెళ్లి సంబంధం ఏంటి? సడన్ గా ఆ ప్రస్తావన ఎందుకొచ్చింది? ఏమో, అదంతా నాకు తెలీదు. చూస్తుంటే తాతయ్య ఓకే అనేస్తారేమో అని భయంగా ఉందక్క. ప్లీజ్ అక్క, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. టెన్షన్ పడకు రూపా, ఏం కాదు. ఏం కాదు అని నువ్వు కూల్గానే అంటున్నావు, కానీ సంబంధం అడగడానికి వచ్చిన అతను తాతయ్యకి సొంత మనిషి లాంటి వారు. అందుకే తాతయ్య సరే అన్న ఆశ్చర్యం లేదు. రూప మీ ఇంటి కోడలు. మీరు నిశ్చింతగా ఉండండి. ఈ సంబంధం ఖాయం చేస్తున్నాను. ఒక్క నిమిషం.